హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే ఆల్ అయిన ఆప్షన్ అయితే వస్తుందండి. ఇంకా అది కూడా క్లిక్ చేస్తే అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంక ఇది వచ్చేసి శనివారం రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. అయితే ఈవినింగ్ చూసారు కదా, సన్సెట్ అయితే ఎంత బాగా అవుతుందో. అంటే ఈ మధ్య వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదండి, దానివల్ల అయితే ఆకాశం ఒక సైడ్ మబ్బు, ఇంకొక సైడు ఇలా సన్సెట్ అయితే అవుతున్నట్టుగా ఉందన్నమాట. అక్కడ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా చూసారు కదా, వ్యూ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అని చెప్పాను కదండి, అంటే శనివారం రోజు అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మాకు సండే రోజు అయితే తలుపులమ్మ తల్లి జాతర అయితే జరుగుతుందండి. అయితే ముందు రోజు ఇలా బోనాలు అయితే ఏర్పాటు చేశారు. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఏర్పాటు చేశారండి. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా జనం అయితే వచ్చారనమాట. కాకపోతే లాస్ట్ ఇయర్ అయితే పండగ రోజు బోనాలు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఇయర్ అయితే ముందు రోజు అయితే ఏర్పాటు చేశారండి. ఇంకా బోనాలు అదంతా పట్టుకుని వెళ్ళడం అయితే 2ంటికి అని చెప్పారు. నేనైతే ఇంక మార్నింగ్ పని అదంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా ఆఫ్టర్నూన్ శుభ్రంగా స్నానం అదంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇక్కడైతే బోనం అయితే రెడీ చేసుకుంటున్నాను. బోనం అన్నది కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అయితే చేస్తారని అయితే తెలిసిందండి. కాకపోతే మాకైతే ఇలా కుండ నిండా వాటర్ అయితే తీసుకుని ఇంక అందులో పసుపు కుంకుమ గంధం వేసి తర్వాత పైన అయితే కలసంలాగా ఏర్పాటు అయితే చేస్తామండి. ఇంక ఇలా మనకు నచ్చినట్టుగా ఇంకా అలంకరణ అయితే చేసుకుంటాము. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ వేపాకులు అన్నవి ఇలా కిందకి అయితే కట్టాను అనమాట. తర్వాత మళ్ళీ పైకి పెడదాం కదా అలాగని చెప్పి ఇంకా కొబ్బరికాయ వచ్చేసి చిన్నగా రావడంతో పైన నిలబడలేదు అలాగని చెప్పి ఆ తర్వాత మళ్ళీ కుండ లోపల అయితే కొంచెం లావుటి కొమ్మల్లాగా ఉంటాయి కదండి, ఇంకా అవి అయితే పెట్టుకుని కలసంలాగా అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మార్నింగే బోనాలు, ఇంకా పండగ కూడా అదే రోజు రావడంతో చాలా గందరగోళంగా ఉంటుంది కదా అలాగని చెప్పి ఇయర్ అయితే ముందు రోజు మధ్యాహ్నం అని చెప్పారు. కానీ మేము వెళ్ళేసరికి అయితే గుడికి 1 కిలోమీటర్న్నర దూరం అయితే ఉంటుందండి. ఇంకా ఆ పైనుంచి అలా జనం అంతా వచ్చేసరికి మాకు నైట్ 7 అలాగ అయిందనమాట. మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసరికి 9:30, 9 అలాగ అయ్యింది. ఇదండి ఇంకా ఫస్ట్ అయితే కొమ్మలు అలాగైతే కట్టాను కదా వేపాకులు, ఇంకా మళ్ళీ అవి తీసి ఈ విధంగా అయితే మళ్ళీ మామూలుగా అంటే కొబ్బరికాయ దాని లోపల స్పేస్ ఎక్కువ ఉండడంతో దూరిపోతుంది కదా అలాగని చెప్పి మళ్ళీ వేరేలాగా అదే కొమ్మలు అవి పెట్టి ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి. లాస్ట్ ఇయర్ అయితే మార్నింగ్ పెట్టింది అదే బాగుందని అయితే అనిపించింది. ఈ ఇయర్ అయితే చీకటి అయిపోయింది, ఇంకా వెళ్ళి రావడానికి అయితే చాలా దూరం కదా దానివల్ల అయితేనే.
ఇదండి ఇంకా ఫైనల్‌గా అయితే ఈ విధంగా బోనం అన్నది రెడీ చేసుకున్నాననమాట. చూసారు కదా ఎంత నిండుగా కలగైతే ఉందో అమ్మవారైతే. ఇంకా తర్వాత ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం దేవుడి దగ్గర పెట్టి ఫస్ట్ ధూపం అయితే వేసి అగరత్తులు అయితే వెలిగిస్తాము. మళ్ళీ బయలుదేరే ముందు ఇంకొకసారి ధూపం అయితే ఇచ్చి అప్పుడైతే మళ్ళీ తలపైన అయితే పెట్టుకుని ఇంక అప్పుడైతే వెళ్తామనమాట. మాకు 2కి అని చెప్పారండి. 2కి అంటే మేము 3 ఆ టైం కల్లా రెడీ అయిపోయి ఇంకా నైట్ 7 అయ్యేంత వరకు కూడా అలా ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. అంత లేట్ అయితే అయిందండి. ఇదండి ఇంకా ఇక్కడైతే ధూపం అయితే వేస్తున్నాను. ఇదండి ఇంక ఇక్కడైతే తలపైన పెట్టుకుని బయలుదేరుతున్నాను అనమాట. అంటే 5 ఆ టైంకి అయితే మేము 3 గంటలకల్లా రెడీ అయ్యామండి. ఇంకా 5 గంటలకల్లా బయలుదేరాము. బయలుదేరిన తర్వాత మా వీధి చివరికి వెళ్ళేసరికి ఇంకా రాలేదనమాట. ఇంక అప్పుడైతే చాలాసేపు అక్కడైతే అలా కూర్చొని ఉన్నాము. అంటే మామూలుగానే గుడికి మాకు దూరం అనమాట. ఇంకా మధ్యలో అమ్మవార్లు అయితే వస్తారు కదండి. ఇంకా దానివల్ల అయితే ఇంకా లేట్ అయితే అయిందండి. ఇంక చాలా అంటే చాలాసేపు అలా నిలబడి ఉండడం వల్ల కొంచెం కాళ్ళ నొప్పులుగా అయితే అనిపించింది. ఇదండి ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే నేను మా అమ్మాయి పక్కన చెల్లి అయితే బయలుదేరి వెళ్ళామన్నమాట. ఇదండి కొంతసేపు నేను కొంతసేపు మా అమ్మాయి ఇంకా ఒకరి తర్వాత ఒకరు అయితే అలా మార్చుకుంటూ ఫైనల్గా బోనాలు అయితే పట్టుకుని అయితే వెళ్ళామన్నమాట. ఇదండి ఇంకా ఫైనల్గా బోనాలు అన్నది మా వీధిలోకి అయితే వచ్చింది. ఇంక ఇక్కడైతే స్టార్టింగ్ అదే ముందునైతే కోలాటం అయితే పెట్టించారండి. ఇంక తర్వాత బోనాలు పెట్టుకుని ఇంక జనం అంతా కూడా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇంక చూసారు కదా చీకటి అయితే అయిపోయిందండి. అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదండి. చాలా అంటే చాలా జనం అయితే ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయితే పగలవడం వల్ల మాకు అంత ఇదిగా అయితే అనిపించలేదు, కానీ ఇప్పుడైతే నైట్ అవ్వడం వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నైట్ రిటర్న్ వచ్చేసరికి అయితే 9:30 అలా అయిపోయిందండి టైం అయితే.
ఇదండి ఇంక ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా లైటింగ్ అటు సైడ్ ఇటు సైడును. మాకైతే ఈ అమ్మవారిని పొలిమేరలో తల్లి అన్నట్టుగా అంటారండి. అంటే మా ఊరికి ఇంకా చివరన ఉంటుందన్నమాట. అందుకని చెప్పి అమ్మవారిని చాలా నమ్మకంతో అయితే కోరుకుంటాం అన్నమాట ఏదైనా కానీ. ఇదండి ఇంకా టెంపుల్ అయితే చిన్నగానే ఉంటుంది, కాకపోతే చాలా నమ్మకం అనమాట ఈ అమ్మవారు అయితే. ఇంక ఇక్కడైతే బోనాలు అయితే ఇక్కడికి అదే అమ్మవారు గుడి పక్కనే ఒక చెట్టు అయితే ఉంటుంది అనమాట. ఇంకా అక్కడైతే గరగలను అయితే పెడతారు. తెచ్చిన వాటర్ అవన్నీ కూడా అక్కడ వేసేసి ఇంకా మనం తీసుకొచ్చిన కొబ్బరికాయ అమ్మవారి దగ్గర కొట్టేసి బ్లౌజ్ పీస్ అయితే ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాము. ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ వచ్చేసి కోలాటం అయితే గుడి ముందు అయితే వేయించారండి. ఇంకా అదైతే కొంతసేపు చూసి తర్వాత మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే అంటే బోనాల రోజు వీడియో అనమాట. పండగ రోజు అయితే నేను ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదండి. తర్వాత వెళ్దాం కదా అలాగని చెప్పి ఇంకా ముందు రోజు అయితే వెళ్ళాము. అంటే పండగ రోజనే కాదు, ఎప్పుడంటే అప్పుడైతే వెళ్తామండి ఆ గుడికి అయితే మాత్రం. కాకపోతే నాకు ఇంకా ఆ రోజు అయితే అవ్వలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఆ రోజు వెళ్ళలేదు. ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ అండి, బాయ్ ఫ్రెండ్స్.